హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా పేరు చైతన్య మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మే 10, 2024 మా నాన్నగారు స్వర్గస్థులైన రోజు. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 1 year అవుతుంది. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు, మాతోనే ఉన్నారని నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. ప్రతి మార్నింగ్ ఉదయం లేవగానే మా నాన్నగారితో ఫోన్ మాట్లాడిన తర్వాతనే నేను రిమైనింగ్ వర్క్స్ చూసుకునేదాన్ని. నాకు నిద్ర లేవగానే అమ్మతో నాన్నతో ఫోన్లో మాట్లాడితే అదొక రకమైన ఎనర్జీ. ప్రతిరోజు ఉదయం లేవగానే నాన్న బాగా గుర్తొస్తారు. నాన్న ఫోటో చూసుకొని నాన్నకు నమస్కారం పెట్టి రిమైనింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను మా తమ్ముడు ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మా నాన్ననే. మా కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని తిండి లేని రోజులు గడిపారో. మా నాన్నగారి కష్టాలు తలుచుకుంటే నా మనసు చాలా బాధపడుతుంది. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్ కదండి. మా నాన్నకి హెల్త్ బాగలేకపోయినా, ఫీవర్ వచ్చినా అలాగే వెళ్ళేవారు. మా కోసం చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడ్డారు. కూతురుగా మా నాన్నగారికి నేను ఇలా పూజ చేస్తున్నాను. ఎస్టర్డే నేను, కౌటిల్య, చాణక్య ఒక మూవీ చూసాము. ఆ మూవీ నేమ్ వచ్చేసి ద బాక్స్ కార్ చిల్డ్రన్ అనమాట. ఆ మూవీ వచ్చేసి రిలేటెడ్గా గ్రాండ్ ఫాదర్ మీదనే ఉంటుంది. మూవీ మొత్తం చూశాక కౌటిల్య అయితే, అమ్మ ఎందుకమ్మా తాతయ్య ఇంకా ఇంటికి రాలేదు అని అడిగాడు. నాకైతే ఆ మాట వినగానే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఇంకా తాతయ్య డ్యూటీకి వెళ్ళారప్పా, అందుకే రాలేదు అని చెప్పాను. ఆల్వేస్ అడుగుతుంటాడు కౌటిల్య మా నాన్న గురించి. నేను ఇంకా డ్యూటీకి వెళ్ళారు అని చెప్తూనే ఉంటాను. డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు కదమ్మా అని అంటే, లేదప్పా తాతయ్య ఒక రూమ్ తీసుకొని అక్కడే ఉన్నారు అని చెప్పాను. నాకైతే మా నాన్న గురించి కౌటిల్య అడిగినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. కౌటిల్యకి, చాణక్యకి గ్రాండ్ ఫాదర్స్ లేరు కదా అని చాలా బాధ అనిపిస్తుంది. గ్రాండ్ ఫాదర్ బయటకు వెళ్ళడము, గ్రాండ్ ఫాదర్తో మాట్లాడడం, కబుర్లు చెప్పడము, ఆడుకోవడం, అవన్నీ నా పిల్లలు మిస్ అయ్యారని చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు మా పిల్లలకు గ్రాండ్ ఫాదర్స్ లేకుండా చేశారు. మా నాన్న ఎప్పుడు మా గురించి ఆలోచిస్తారు కాబట్టి మా నాన్న ఆశీర్వాదము ఎప్పుడు మాతోనే ఉంటుంది. మా నాన్న మొదటి సంవత్సరికం రోజు మా నాన్న ఆశీర్వాదంతో మా నాన్న చెప్పిన మాట డ్రైవింగ్ నేర్చుకోమని చెప్పారు. డ్రైవింగ్ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఏంటి కార్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? డ్రైవర్ కూతురికి డ్రైవింగ్ కంపల్సరీ రావాలి కదండి. నా బ్లడ్లోనే డ్రైవింగ్ ఉంది. కంపల్సరీగా డ్రైవింగ్ నేర్చుకోవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. 2 days నుంచి లెర్నింగ్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. ఈరోజు ఫుల్ ఎక్సైట్మెంట్తో యాక్సలేటర్ ఏది, బ్రేక్ ఏది చూస్తూ ఉన్నాను. డ్రైవింగ్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాలని స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయిపోయాను. నాకు కౌటిల్య పెద్ద గైడు. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను కదా, ఇంకా కార్ కీస్ తీసుకొని ఇలా ఆన్ చేయమ్మా అని చెప్తున్నాడు. ఎస్టర్డే కౌటిల్య ఏం చేసినాడంటే, స్కూల్కి లేట్ అవుతుందని కార్ కీస్ తీసుకొని ఆన్ చేశాడు. వాళ్ళ అప్ప వచ్చేసరికి, ఎందుకప్ప ఆన్ చేసావంటే, స్కూల్కి టైం అయిపోతుందప్ప తొందరగా వచ్చేస్తాయి అని చెప్తున్నాడు. సో మాకైతే భయం వేసింది. ఇక కార్ కీస్ పిల్లలకి కనిపించకుండా పెట్టాలి. కార్ ఆన్ చేస్తున్నాడు కౌటిల్య. ఇంకోసారి చేయొద్దని చెప్పాము. Thank you, Appu. I love you, Appa. Can I help you open this? What is that? Keychain. Keychain? For whom? For you. For me? Dear mom, I love you. నాకు ఫస్ట్ కౌట్లో ఇచ్చిన గిఫ్ట్ చూడగానే మాటలు అస్సలు రాలేదు. షాక్ అయిపోయాను. నైస్ అప్పు. థ్యాంక్ యూ బంగారు. థ్యాంక్ యూ అప్పా. My mom is 34 years old. She likes to cook. And my mom's favorite color is pink and purple. My mom's favorite food is pizza. 2. My mom makes the best decoration. Together, we like to run. I love when my mom hugs me. My mom always laughs when my dad tickles my mom. I love my mom. She's the best. Kautilya. I love you, Appu. Thank you, Bangaru. Thank you for your nice words. I love you so much, Appa. I love you. I love you, Amma. కౌటిల్య, నీ మాటలతో నువ్వు ఎలా చెప్తావో అలా చెప్పప్పా అని చెప్పాడు. కౌటిల్య ఇలా రాస్తాడని నేను అసలు గెస్ కూడా చేయలేదు. చాలా హ్యాపీ అనిపించింది.
కౌట్లకి ఈ పేపర్స్ బుక్ బడ్డీస్ ఇచ్చారు. బుక్ బడ్డీస్ అంటే ఏంటంటే కౌట్ల స్కూల్లో హయ్యర్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కౌట్ల క్లాస్కి వచ్చి కౌట్లకి ఇలా చదవాలి అని రీడింగ్ అనేది నేర్పిస్తారనమాట. కౌట్ల స్కూల్లో కిండర్ గార్టెన్ నుంచి 6th క్లాస్ వరకు అండి. సో బుక్ బడీస్ నెక్స్ట్ మిడిల్ క్లాస్ వెళ్తారు కదా, కౌట్లకి గుర్తుండిపోయేలాగా స్మాల్ కొటేషన్ లాగా రాసి వాళ్ళ ఫోటో స్టిక్ చేసి ఇచ్చారు. ఈ అబ్బాయి అయితే కౌట్ల స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి మమ్మల్ని మీట్ అయ్యి మాతో కాసేపు మాట్లాడతాడు. కౌట్ల చాలా బాగా చదువుతాడు, చాలా మంచిగా అర్థం చేసుకుంటాడని చెప్తాడు. కౌటిల్య మదర్స్ డే గిఫ్ట్, సో లాకెట్ చేస్తున్నాను. మా అమ్మకి హ్యాపీ మదర్స్ డే. మా అమ్మ నాకు గైడు, టీచరు, తర్వాత ఫ్రెండు అన్నీ మా అమ్మనే నాకు. అందరికీ హ్యాపీ మదర్స్ డే. మీరు మీ మదర్స్తో చాలా మంచిగా ఎంజాయ్ చేశారా? మీరు మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో షేర్ చేసుకోండి. అమ్మ పిల్లలకు స్నానం చేయించి పిల్లల్ని ముద్దుగా రెడీ చేసి వాళ్ళకి ఫీడ్ చేస్తేనే అమ్మకు చాలా సంతోషము. ఇంట్లో ఎంత మెస్సీ చేసినా అమ్మ క్లీన్ చేస్తుంది. మదర్స్ డే స్పెషల్ ఎప్పుడు కుకింగ్ చేసుకోవడము, ఫీడింగ్ చేయడము, క్లీనింగ్ చేయడం చేస్తూనే ఉంటాము. ఆఫ్టర్నూన్ లంచ్కి రెస్టారెంట్కి వెళ్దామని మా హస్బెండ్ అయితే రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళారు. అలా పిల్లలతో మదర్స్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్? కాస్త సాడ్గా కాస్త హ్యాపీగా అనిపించింది కదూ. అంతేనండి ఇవాల్టి వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.